మా ఇంట్లోనే ఇలాగా మాకే ఇలాగా లేక సవతి తల్లులే ఇలానా, లేదా కొంతమంది సవతి తల్లుల వల్ల అందరి సవతి తల్లులకు పేరు వస్తుందా? అమ్మ సవతి తల్లులు, మీ సవతి పిల్లలపై దునియా ముందు మంచితనం చూపించి ఎవరు లేనప్పుడు రాక్షసత్వం చూపించకండి. అమ్మ ప్రేమకు ఎలాగో నోచుకోలేదు, నాన్న మీద అయితే ఎంత ప్రేమ చూపిస్తున్నారో కనీసం అందులో 10% ప్రేమను మాపై చూపిస్తే చాలు. పెళ్లి చేసేస్తారు, అత్తారింటికి వెళ్ళాము, కనీసం అల్లుడితో వచ్చినప్పుడైనా కాస్త ప్రేమగా మాట్లాడి ఆప్యాయతను చూపించండి. నాన్న ఉన్నంత వరకు పుట్టింటికి వస్తాం, నాన్నలోనే అమ్మను చూసుకుంటాం. ఏం తిన్నాం, ఏం చేసాం, ఎంత తిన్నాం కాదు, నాన్నలో అమ్మను చూసుకొని వెళ్ళిపోతాం. ఎందుకు దేవుడా మమ్మల్ని మా అమ్మ ప్రేమకు దూరం చేశావు? ఈ సవితి తల్లిని చూస్తే మాకు చాలా భయం వేస్తుంది, ఎప్పుడు ఏం చేస్తుందో అని. దేవుడా నువ్వే కాపాడాలి, మాపై దయ చూపించు దేవుడా. జీవితం గురించి ఆలోచిస్తే కళ్ళ నుంచి నీరు నదిలా పారుతాయి. పిల్లల ముఖం చూసి అలా బతికేస్తున్నాము. మా లాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరికీ నీ దయ ఉంటే చాలు.